కొన్ని కలలు ఒక స్వప్నం. స్కూటర్ మీద దక్షిణ దేశ యాత్ర. రచన దాసరి అమరేంద్ర. 9వ భాగం. అంది అందని కావేరీ సంగమం. కావేరి ఎక్కడ? ఎక్కడ కావేరి ముఖద్వారం? ఎక్కడ? ఎక్కడ? చిదంబరం వదిలిపెట్టాక మనసు నిండా ఇవే ప్రశ్నలు. నదీ మూలాలు, సాగర సంగమ ముఖద్వారాలు చూడాలన్నది నా కోరిక. కృష్ణ, గోదావరి, నర్మదా, తపతి, గంగా లాంటి నదుల విషయంలో ఈ కోరిక నెరవేరింది. ఇహ కావేరీ నది విషయానికి వస్తే ఆ నది కూర్గు ప్రాంతపు బ్రహ్మగిరి కొండల్లో పుట్టడం చూశాను. ఈ నదిని అనేకానేక చోట్ల అనేకానేక దశల్లో చూశాను. కూర్గు కొండలు దాటి కుశాలనగర్ దగ్గర మైదానాల్లోకి ప్రవేశించడం చూశాను. మైసూరు దగ్గర కృష్ణరాజసాగరమవ్వడం చూశాను. శ్రీరంగపట్టణం చేరువలోని రంగనతిట్టు దగ్గర పక్షుల స్వర్గధామానికి ఆయువుపట్టు అవడం చూశాను. మరికాస్త దూరంలో హొగెనికల్ దగ్గర బండరాళ్లలో పొగలు సృష్టించడం చూశాను. శివసముద్రం దగ్గర శ్రీశ్రీకి కూడా ఉత్సాహం కలిగించడం చూశాను. శ్రీరంగం దగ్గర రంగనాథుని గుడికి ద్వీపాన్ని ఇవ్వడం చూశాను. ఆ దిగువన కరికాల చోడుని ఆనకట్టకు, త్యాగరాజు కీర్తనలకు మూలాధారమవ్వడం చూశాను. అన్ని దశలలో చూసిన కావేరిని సాగర సంగమ దశలోనూ చూడాలన్నది నాకెప్పటినుంచో ఉన్న బలమైన కోరిక. చిదంబరం దాటాక ఓ అరగంటలో పెద్ద నది కనిపించింది. ఇదేనా కావేరీ? బ్రిడ్జి దగ్గర శిలాఫలకం మీద కోలరూన్ బ్రిడ్జ్ అని రాసి ఉంది. బ్రిడ్జి దాటగానే ఎడమపక్కగా పోతోన్న నదిని హత్తుకొని సాగుతున్న సన్నని దారి కనిపించింది. ఆ మొగలో ఓ టీ కొట్టు. లోపలికి వెళ్ళిపోయాను. ఓ టీ తీసుకుని ఆ చనువుతో నా కావేరీ నది వాకబు మొదలెట్టాను. వాళ్ళంతా తమిళంలో కొళ్ళిడం కొళ్ళిడం అంటున్నారు. అదో తికమక. ఆపద్బాంధవుడిలా ఓ పెద్దాయన, తెలుగు తెలిసిన బాబు, మాట కలిపాడు. ఇదే నువ్వు అనుకుంటున్న సాగర సంగమ బిందువు. ఇహ కాస్త పైకి వెళితే సముద్రమే. నువ్వు కావేరీ కావేరీ అంటున్నావు. మేమిక్కడ కొళ్ళిడం అంటాం. అది ఇది ఒకటో కాదో చెప్పలేనుగాని ఈ ప్రాంతాల్లో అటు 100 మైళ్ళు ఇటు 100 మైళ్ళు దీన్ని మించిన నది లేదని మాత్రం ఘంటాపథంగా చెప్పగలను. మరికి అనుమానమెందుకు? ఇదే కావేరి. బహుశా ఈ కొళ్ళిడం, పిచ్చావరం దగ్గరి వెల్లార్, పూంపుహార్ దగ్గరి ప్రవాహాలు కావేరీ నది డెల్టా దశలోని పాయలు అయి ఉండాలి. సాగర సంగమం ప్రాంతం దగ్గరేనంటున్నారు. నేనక్కడి దాకా వెళ్ళాలి. దారి చెప్పండి. దాదాపు వేడుకుంటున్న ధోరణిలో అడిగాను. వింతగా చూశాడు. జాలిపడ్డాడు. కరుణించాడు. ఇదిగో ఈ రోడ్డు పట్టుకుని తిన్నగా వెళ్ళిపోతే సుమారు 10 కిలోమీటర్ల దూరాన అలక్కుడి అన్న గ్రామం వస్తుంది. అక్కడికి సముద్రం బాగా దగ్గర. బహుశా నీకు కావలసింది ఆ గ్రామమే. కోటి వందనాలు చెప్పుకుని ముందుకు సాగాను. నదిని ఆనుకొనే సాగింది ఆ బాట. సన్నని బాటే అయినా వాహనాలు లేకపోవడంతో ఏ రకమైన చిరాకు లేకుండా స్వచ్ఛమైన ఆహ్లాదంతో సాగింది యాక్టివా పరుగు. ఆకాశంలో తెల్లని మేఘాలు, నదిలో నీళ్లు, ఇసుక తిన్నెలు, సమపాళ్లు. కనిపించని ఆవలి ఒడ్డున చెట్లున్న పచ్చదనం. హఠాత్తుగా ఊడలమర్రి చెట్ల నీడలో ఓ మండపం. ఓ చోట ఎత్తైన గట్టుమించి దిగువన నదిదాకా దిగిన 25-30 మెట్లు. ఓ పడవ. పైన రోడ్డు మీదన్న యాక్టివా, దాని పక్కనుంచి నడిచిపోతోన్న 5-6 స్థానికులు. వెనక తెల్ల కొండలా ఓ పెను మేఘం. ఏదో ఆర్ట్ సినిమాలో దృశ్యంలా. 20-25 నిమిషాలు గడిచాక అలక్కుడి గ్రామం చేరుకున్నాను. రోడ్డు అక్కడితో అంతమైంది. ఏదీ సాగర సంగమం? ఇంకా ఓ 3-4 కిలోమీటర్లుంటుంది సముద్రం. రోడ్డు లేదుగాని కాలిబాటల వెంట వెడితే 2 కిలోమీటర్లలో మహేంద్రపురం అన్న ఊరొస్తుంది. అక్కడడుగు. అక్షరభాష, హావభావాల భాష కలగలిపి సంభాషించగా నాకు అందిన సమాచారం అది. ఒక రకంగా విస్తుపోయాననాలి. కావేరీలాంటి అతి ముఖ్యమైన నది సముద్రంలో కలిసే చోటు గురించి స్థానికులకు కూడా ఇంత సమాచార రాహిత్యమేమిటి? ఎలా సాధ్యం? పిచావరం లాంటి ప్రదేశాన్నే అత్యాధునిక టూరిస్టు కేంద్రంగా మలచిన ప్రభుత్వం వారికి ఈ సాగర సంగమం గురించి పట్టకపోవడమేమిటి? అసలు నేను సరైన నదీ ముఖద్వారాన్నే వెతుకుతున్నానా? మహేంద్రపురం చేరాను. సముద్రం కనిపించలేదుగాని ఉప్పగాలి తగిలింది. ఉప్పుమళ్ళు కనిపించాయి. చేపల చెరువులు కనిపించాయి. ఆ చెరువుల గట్లమించి స్కూటర్లు వెళ్లే మార్గాలు కనిపించాయి.
దూరాన విశాల కావేరి కనిపిస్తోంది. సముద్రం మాత్రం ఆచూకీ లేదు. భర్తృహరిగారి మధ్యముడిలా ఆ చెరువుల గట్ల వెంబడే ముందుకు సాగాను. ఊరు దాటి ఓ 1/2 కిలోమీటరు వెళ్ళాక ఆ గట్లదారి మూతబడిపోయింది. దగ్గరలో ఓ చేపల చెరువుకు సంబంధించిన ఓ పూరి పాక. జనసంచారం. ఆ జనవరి మధ్యాహ్నాన్న ఊరూ పేరు లేని చోట, దారీ తెన్నూ లేని ప్రాంతంలో నేను, నాకు కనిపించిన ఓ 3 తమిళ చేపల పనివాళ్లు. ఏదో అబ్సర్డ్ నాటకం దృశ్యంలో అనిపించి నాకే నవ్వొచ్చింది. మా మాటల శబ్దానికి 4గో మనిషి పాట బయటకు వచ్చాడు. ఈ 3 మీద సూపర్వైజర్లా ఉన్నాడు. మహానుభావుడు ఇంగ్లీష్ మాట్లాడాడు. నిజమే, సాగర సంగమ స్థలం మైలు లోపే ఉన్నమాట నిజమే. కాని మీరక్కడికి చేరలేరు. నడవాలన్నా కష్టం. దారి తప్పి తీరుతారు. అక్కడికి రావడానికి ఓ చుట్టుదారుంది. తిరిగి అలక్కుడి వెళ్ళండి. అక్కడ ఎడమకు మళ్ళీ కోదండపురం చేరుకోండి. ఆ తర్వాత నల్లూరనే ఊరనుకుంటాను, అదొస్తుంది. ఆ తర్వాత పళయపాళ్యం. అది దాటి వెళ్తే సాగర సంగమ స్థలం వస్తుంది. దాని పేరు పళయ్యారు వివరమందించాడు. ఈ చుట్టుమార్గం ఎంత దూరము? 20-25 కిలోమీటర్లుంటుంది. హతాశుడినయ్యాను. ఇప్పటికే 15, మరో 25. పక్కనున్న కావేరీ ముఖద్వారానికి ఇంతింత దూరాలా? బుద్ధిగా ఆ కొల్లిడం బ్రిడ్జి దగ్గరకు వెళ్ళిపోయి హైవే 45 పట్టేసుకోనా? ప్రాణం ఒప్పుకోలేదు. కోదండపురానికే ఓటు వేసింది. మహేంద్రపురం, అలక్కుడి, కోదండపురం. చేపల చెరువులు, ఉప్పుమళ్ళు, ఇసుగుదారులు వదిలి మామూలు దారుల్లో పడేసరికి హమ్మయ్య అనిపించింది. నదికి దక్షిణంగా దూరంగా వెళ్ళిపోతున్నట్లు తెలుస్తోంది. అయినా ఆ చిరు గ్రామాలు, గ్రామాల్లో కొలనులు, గట్లమీద చెట్లు, ఈ లోపల ఆకలి. ఓ టీ కొట్టులోకి వెళ్ళాను. భోజనమంటూ లేదు. బన్నులు, బిస్కెట్లు, టీ అంతే. నా దగ్గర కొన్ని బిస్కెట్లు కలవు. టీ తాగుతుంటే ఓ విప్పార్చిన కళ్ళు, మాసిన తెల్లగడ్డము, ఆ గడ్డం వెనకాల అంత వయసులేని మొహము, ఎర్ర పచ్చ అడ్డజారల టీషర్టు, మెడలో ముదురు పసుపు కండువా ఓ పెద్ద మనిషి మాటలు కలిపాడు. కావేరి ముఖద్వారం అని గొణగగా తిన్నగా శిలప్పదిగారంలోకి తీసుకువెళ్ళిపోయాడాయన. బాగా పుస్తకాలు చదివిన మనిషి. సంగం సాహిత్యం, తిరువళ్ళువారు పదాలు, ఇలంగో శిలప్పదిగారం, కన్నగి, కోవలన్, మాధవి, పాండ్యరాజు, గలగలా కబుర్లు. మా కావ్యాల ప్రకారం కావేరి సముద్రంలో కలిసేది పూంపుహార్ దగ్గర. మరి కావ్యకాలంలో ఎలా ఉండేదో గాని ఇప్పుడది ఓ పెద్ద సైజు కాలువలా ఉంటుంది అంతే. నువ్వు ఆశిస్తున్న నదీ ముఖద్వార దృశ్యం కావాలంటే ఈ కొల్లిడం నదే సరైనది. ఆయనిచ్చిన భోగట్టా ఇది. ముందుకు సాగాను. పలయపాళ్యం గ్రామం చేరాను. ఓ బస్సు స్టాప్ అందంగా కనిపించింది. స్కూటర్ ఆపి నా బిస్కెట్లు, బన్నులు, మంచినీళ్లతో లంచ్ మొదలెట్టాను. టైం 2 దాటింది. కాస్తంత దూరాన ఓ చిన్నపాటి బిల్డింగ్లో 2-3 పోలీసులు ఉండటం గమనించాను. వాళ్లైతే సరైన సమాధానం దొరకవచ్చని అటు వెళ్లాను. వాళ్లు కూడా నన్ను, నా లంచ్ను గమనిస్తున్నట్టున్నారు. భాష సమస్య వల్ల కొంచెం ఇబ్బంది ఎదురైనా మొత్తానికి సమాచారం దొరికింది. దొరికిందా? చెప్పడం కష్టం. మేం వెళ్లలేదు గాని పళయ్యారు అన్న ఊరు సముద్రం ఒడ్డున ఉందని విన్నాం. బహుశా 12-13 కిలోమీటర్లుంటుంది. అది నదీ ముఖద్వారమేనా? ఖచ్చితంగా చెప్పలేం. అయ్యుండొచ్చు. మళ్ళా ఓసారి 10ఓసారి హతాశుడినయ్యాను. అప్పటికే 2:30 అవ్వవస్తోంది. కనీసం మరో 5 గంటల ప్రయాణం ఉంది కేప్ కలిమిరే చేరుకోవడానికి. మళ్ళా చీకట్లో బండి నడవడం తప్పదా? వద్దనిపించింది. కావేరీ వేటను అక్కడితో కట్టిపెట్టాలనిపించింది. ఓసారి మ్యాపులు తీసి చూసుకున్నాను. పడమట దిక్కుగా వెళితే షీర్కాళి అన్న చిరుపట్నం, హైవే 45A, ఓ అరగంట దూరంలో పూంపుహార్, మరో గంట సాగితే ట్రాంక్విబార్, అదే బాటలో కరైకల్, ముందుకు సాగితే వేళాంగణి, ఇంకా ముందుకు వెళితే వేదారణ్యం, కేప్ కలిమెరే. అంతా కలిసి 110 కిలోమీటర్లు. ఎక్కడా ఆగకుండా వెళితే 4 గంటల లోపు చీకటి పడేలాగా చేరుకోవచ్చు. ప్రయాణం మొదలెట్టాను. సులభంగానే షీర్కాళి దొరికింది. మరి కాసేపట్లో తూర్పు వైపుకు వెళ్లమంటూ పూంపుహార్ బోర్డు కనిపించింది. 5 కిలోమీటర్లు తూర్పు వైపుకు. ఎప్పుడూ వెళ్ళి ఉండకపోయినా పూంపుహార్ నాకు బాగా తెలిసిన ఊరు. దాదాపు 2000 సంవత్సరాల క్రితం చోళరాజుల రాజధాని. శిలప్పదిగారపు కన్నగి, కోవలన్ల కుటుంబాలు నివసించిన ఊరు. వారి దాంపత్యం పండిన ఊరు. నర్తకి మాధవి ప్రభావంతో
కోవలన్ భార్యకు దూరమైన ఊరు. ఇద్దరూ తమ తమ సంపదలు కోల్పోయి కొత్త జీవితాన్ని వెతుక్కుంటూ మధురై వెళ్ళిపోయిన ఊరు. శిలప్పదిగారంలో ప్రకృతిని, సూర్యచంద్రులను వర్ణించడంతో పాటు కావేరీ నది ప్రశంస కూడా ఉంది. ఊరు చేరేసరికి 3 దాటేసింది. అప్పటి మహానగరం కానరాలేదు, కనిపిస్తుందని నేను ఆశించనూ లేదు. ఊరు ఆరంభంలో ఓ వస్తు ప్రదర్శనశాల, ముందుకు వెళితే కోలాహలం నిండిన సముద్ర తీరం, ఓ గుడి, పక్కనే లైట్ హౌస్. అప్పటి రాజధాని వరదలకు, కావేరీ నది ముంపుకు, ముందుకు చొచ్చుకు వచ్చేసిన సముద్ర జలాల తాకిడికి గురై క్రమక్రమంగా కనుమరుగయిందంటారు. ఒకప్పుడు అది సుప్రసిద్ధ రేవుపట్నంగానూ, వాణిజ్య కేంద్రంగానూ మెరిసిపోయిందట. ఆ మెరుపులతో నాకు పనిలేదుగాని కన్నగి తిరుగాడిన సముద్ర తీరమంతా నడిచి రావాలని కోరిక. అంకుల్, టాఫీలివ్వవా? ఓ పల్లెకారుల చిన్నపాప. లేవుగదా నా దగ్గర? ఆశ్చర్యంగా నేను. అదిగో ఉన్నాయి, చూడు అంటూ బ్యాక్ ప్యాక్ పక్కన ఉండే చిక్కపు జేబు అడుగున వాటర్ బాటిల్ కింద ఉన్న టాఫీలను చూపించింది. ఎప్పుడు ఆ పాకెట్లో అవి వేశానో గుర్తుకూడా లేదు. ఆ పాప టాఫీ కళ్ళు పసిగట్టేశాయి. ముచ్చటనిపించింది. ఉన్నవన్నీ తీసి తన చేతిలో పోశాను. 6-7 ఉంటాయేమో. దూరాన ఉన్న వాళ్ల అన్నయ్యను సంబరంగా పిలిచి టాఫీలు పంచింది. పిల్లలిద్దరితోనూ కాసేపు కబుర్లు. మళ్ళా పూంపుహార్, కావేరి ఎక్కడా అన్న వెదుకులాట మొదలైంది. ఓ కిలోమీటరు దక్షిణాన ఉన్న గట్టుకేసి చూపించారు స్థానికులు. అలా అలా నడిచి వెళ్లాను. నిజమే, అది కావేరీ సంగమ స్థానమే. అలా అని అక్కడి బోర్డు నిర్ధారించింది. నదికి అటూ ఇటూ కరకట్టలు, 15-20 అడుగుల ఎత్తున. మధ్యలో ఓ 200-300 అడుగుల వెడల్పున నదీగర్భం. వెనక్కి వస్తోన్న సముద్రపు చిరుకెరటాల నీళ్లే తప్ప నదిలో చుక్కనీరు లేదు. అయ్యో, యాంటీక్లైమాక్స్! అయినా మమత చావక నది ఇంకాస్త సుందరంగా కనబడుతుందేమోనని పైకి 1/2 కిలోమీటర్ నడిచాను. నిలిచిపోయిన నీళ్లు కనిపించాయే తప్ప అందం ఎండమావే అయింది. తిరిగి వస్తోంటే కరకట్ట మీద కబుర్లు చెప్పుకుంటున్న 4 స్థానిక యువకులు. ఆ మనుషుల్లోనూ, వాళ్లు కూర్చున్న పద్ధతిలోనూ, మాట్లాడుకుంటున్న ధోరణిలోనూ గొప్ప నేటివిటీ కనబడి వాళ్ల అనుమతి తీసుకునే ఓ ఫోటో. ఎవరివయ్యా నువ్వు? ఆ ఫోటోని ఏం చేస్తావు? కవ్వింపుగా ఒకతని ప్రశ్న. నేనా? పోలీసు వాళ్ల మనిషి. 4 మనుషుల కోసం వాళ్ళు వెతుకుతున్నారు. మీకోసమే అయ్యుంటుంది. వాళ్ళకి ఫోటో అందిస్తాను. నా సరిజోడీ ప్రతిస్పందన. అందరం హాయిగా కడుపారా నవ్వులు. పక్కనే ఉన్న లైట్ హౌస్ ఎక్కడం. గొప్ప దృశ్యాలు, ఫోటోలు. తిరిగి స్కూటర్ దగ్గరకు వెళ్తుంటే అక్కడి ప్రదర్శనశాల రమ్మని పిలిచింది. సమయం తక్కువాయే. అయినా వెళ్ళి అక్కడి కాపలా మనిషిని అడిగాను, ఏమున్నాయి, ఎంత సమయం పడుతుంది అని. శిలప్పదికారపు చిత్రాలు, శిల్పాలు, రాతప్రతులు ఉన్నాయి, 1 గంట పడుతుంది అన్నాడు. ప్రాణం ఉసూరుమనిపించింది. అంత దూరం వెళ్ళి ఆ ప్రదర్శన చూడకుండా రావడం తప్పు కాదు? అవును, తప్పే. అయినా తప్పలేదు.